దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో ఆకలి కేకులు వినిపిస్తున్నాయి. గాలి, నీరు, తిండి లేక ఇప్పటికే అనేక మంది మృత్యువుతో పోరాడి తమ ప్రాణాలను వదిలారు. కాస్త ఆలస్యంగా రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. దక్షిణాఫ్రికాలో బంగారు గనులు ఎక్కువ. అదే టైంలో అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంటుంది. అలా అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లి వందలాది మంది అక్కడే చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు నిరాకరించిన అక్కడి ప్రభుత్వం పౌర సంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ఓ క్రేన్ ను లోనికి పంపించింది. అయితే కొన్ని నెలలుగా అందులో చిక్కుకుపోయిన వారిలో దాదాపు 100 మందికి పైగా కార్మికులు ఆకలి, డీహైడ్రేషన్ తో మరణించినట్లు అంచనా వేస్తున్నారు. బంగారు నిల్వలు అధికంగా ఉండే దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. వందల సంఖ్యలో ఉన్న పాడుపడిన బంగారు గనులు వీటికి అడ్డాగా మారుతున్నాయి. తవ్వకాల కోసం గనుల్లోకి వెళ్లే కార్మికులు నెలల పాటు అందులోనే ఉండిపోతున్నారు. ఆహారం, నీటితో పాటు జనరేటర్లు, ఇతర పరికరాలను లోనికి తీసుకెళ్తారు. ఈ అక్రమ తవ్వకాలను తీవ్రంగా పరిగణిస్తోంది దక్షిణాఫ్రికా ప్రభుత్వం. ఆపరేషన్ క్లోజ్ ద హోల్ ను 2023 డిసెంబర్లో చేపట్టింది. ఇందులో భాగంగానే దాదాపు 13,000 మందిని అరెస్ట్ చేసింది. దీంతో అరెస్టుకు భయపడిన అనేక మంది కార్మికులు 2.5 కిలోమీటర్ల లోతుండే స్టిల్ ఫౌంటైన్ గనిలో తలదాచుకున్నారు. అయితే వీరిని బయటకు రప్పించేందుకు విఫలయత్నం చేసిన పోలీసులు నీరు, ఆహారం చేరవేసే మార్గాలను మూసేశారు. వారిని బయటకు తీసుకొచ్చే ప్రసక్తే లేదన్నారు. దీంతో వందలాది మంది గనిలోనే ఉండిపోయారు. ఆకలితో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే 96 మంది చనిపోయారు. కాగా గనుల్లో ఉన్న కార్మికులు తమకు సాయం చేయమని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమకు ఆహారం ఇవ్వండి లేదా బయటకు తీసుకురండి అని వారు ప్రాధేయపడుతున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఆ వీడియోలపై ఓ కార్మికుడి కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో చర్యలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా సహాయక చర్యలు చేపట్టింది. నిషేధిత బంగారు గనుల నుంచి గత వారం రోజుల్లో ఇప్పటి వరకు 35 మందిని ప్రభుత్వం రక్షించింది. పలు మృతదేహాలను బయటకు తీసుకొచ్చింది. అయితే మరో 500 మంది ఇంకా భూగర్భంలోనే ఉన్నట్లు వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. అందులో అనేక మంది ఆకలి, అనారోగ్యంతో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గనిలోకి వెళ్లేందుకు ఉంచిన తాళ్లు, కప్పి వ్యవస్థను పోలీసులు తొలగించడం వల్లే బయటకు రాలేకపోతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఆకలితో ఎంతో మంది చనిపోతున్నారని చెప్తున్నారు. వీరి వాదనను ఖండిస్తోన్న పోలీసులు బయటకొస్తే అరెస్టు తప్పదన్న భయంతోనే వారు బయటకు రావడం లేదంటున్నారు. గతంలోనే రెస్క్యూ ఆపరేషన్ చేపడితే ప్రాణాలతో బతికేవారన్న వాదన వినిపిస్తోంది.